పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బెంగళూరు కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక తల్లి 2024 ఫిబ్రవరిలో యడ్యూరప్పపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో యడ్యూరప్పపై పోక్సో చట్టం సెక్షన్ 354A లైంగిక వేధింపుల కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో ఇంతకు ముందే యడియూరప్పకు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపింది. అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేయొచ్చని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర అన్నారు. ఈ కేసులో యడియూరప్పపై ఫిర్యాదు చేసిన మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మేలో ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందింది. పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బెంగళూరు కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక తల్లి 2024 ఫిబ్రవరిలో యడ్యూరప్పపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో యడ్యూరప్పపై పోక్సో చట్టం సెక్షన్ 354A లైంగిక వేధింపుల కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో ఇంతకు ముందే యడియూరప్పకు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపింది. అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేయొచ్చని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర అన్నారు. ఈ కేసులో యడియూరప్పపై ఫిర్యాదు చేసిన మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మేలో ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందింది.